easy. అది ఒక దట్టమైన అడవి. ఆ అడవిలోని ఒక పెద్ద చెట్టుపై మిల్కీ అనే చిన్ని గువ్వ వాళ్ళ అమ్మతో కలిసి ఉండేది. అప్పుడే వానాకాలం మొదలైంది. ఒకరోజు ఊహించని విధంగా పెద్ద తుఫాను వచ్చింది. గాలి హోరున వీస్తూ ఉంటుంది. వాన కుండపోతగా కురుస్తుంది. గూడి ఊగిపోతుంటే చిన్ని మిల్కీ భయంతో వణికిపోతూ ఏడుస్తుంది. మిల్కీ భయంతో వణికిపోతూ అమ్మ రెక్కల కింద దూరింది. అమ్మ తన వెచ్చని రెక్కలతో మిల్కీని కప్పేసింది. వాన చుక్కలు అమ్మ వీపు మీద పడుతూ ఉన్నా, తను తడిసిపోతున్నా సరే పిల్లకి చలి తగలకుండా అమ్మ అలాగే ఉండిపోయింది. తెల్లవారేసరికి వర్షం తగ్గింది. కానీ రాత్రంతా తడవడం వల్ల అమ్మ గువ్వ చలి జ్వరంతో ముడుచుకుపోయింది. కళ్ళు తెరవలేకపోతుంది. కనీసం లేచి నిలబడలేని స్థితి. మిల్కీ ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, లే అమ్మా, నీకు జ్వరం వచ్చిందా అని అడిగింది. కానీ అమ్మ పలకలేదు. మిల్కీకి ఏం చేయాలో పాలుపోలేదు. తను ఎగిరి వెళ్ళి తిండి తీసుకురాలేదు. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళలేదు. కానీ అమ్మను ఎలాగైనా కాపాడుకోవాలి. అమ్మ రాత్రంతా తనకి ఎలాగైతే వెచ్చదనాన్ని ఇచ్చిందో ఇప్పుడు తనే అమ్మకు ఆ వెచ్చదనాన్ని ఇవ్వాలనుకుంది. మిల్కీ చుట్టుపక్కలా చూసింది. రాత్రి వానకు అడవిలోని పూలన్నీ రాలిపోయి ఉన్నాయి. మిల్కీ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ రాలిన పూరేకులను, పొడిగా ఉన్న కొన్ని ఎండు గడ్డి పోచలను తన చిన్న ముక్కుతో తెచ్చి అమ్మ చుట్టూ పేర్చింది. ఆ తర్వాత అమ్మకు ఇంకా వెచ్చగా ఉండాలని తను నేర్చుకున్న ఒక చిన్న పాటను మెల్లగా పాడుతూ అమ్మ గుండెలకు అంటుకుని పడుకుంది. చిన్ని చిన్న వాన విరిసిపోవాలి, మా అమ్మ జ్వరం తగ్గిపోవాలి, వెచ్చని ఎండ మళ్ళీ రావాలి. అలా పాట పాడుతూ తన చిన్న రెక్కలతో అమ్మను కప్పేసింది. మిల్కీ ఇచ్చిన వెచ్చదనానికి, ఆ ప్రేమతో కూడిన పాటకి అమ్మ గువ్వ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మిల్కీ తెచ్చిన పూల వాసన, దాని ప్రేమ అమ్మ జ్వరాన్ని మాయం చేశాయి. అమ్మ లేచి మిల్కీని గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఈ కథలోని నీతి, మనల్ని ప్రాణంగా చూసుకునే అమ్మా నాన్నలకు కష్టం వస్తే మనం మన చేతనైనంత సహాయం చేయాలి. ప్రేమ, ఉపకార గుణం అన్నిటికంటే పెద్ద మందులు. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఫన్నీ స్టోరీస్ కోసం మన లెర్న్ మోర్ ఈజీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. Thanks for watching.